భూమిపై తొలి ఆరాధనాలయం కాబా ఒక్క అల్లాహ్ కోసం నిర్మించబడిన పవిత్ర స్థలం. కానీ ఒకరోజు ఆ పవిత్ర గోడల మధ్యకి ఒక విగ్రహం ప్రవేశించింది. ఆ ఒక్క నిర్ణయం అరబ్ దేశాల చరిత్రనే ఎలా మార్చేసింది? ఈ రోజు ఆ నిజాన్ని తెలుసుకుందాం. కొన్ని వేల ఏళ్ల క్రితం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ కాబాను నిర్మించినప్పుడు అక్కడ ఒక్క విగ్రహం కూడా లేదు. అది కేవలం ఒక్క అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించబడిన పవిత్ర స్థలం. కానీ కాలం గడిచే కొద్దీ మనుషుల నమ్మకాలు మారాయి. చరిత్రకారుల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టడానికి కొన్ని శతాబ్దాల ముందు కుజా తెగ నాయకుడైన అమర్ బిన్ లుహాయ్ ఒక వ్యాపార యాత్ర కోసం సిరియా షాం ప్రాంతం వెళ్ళాడు. అక్కడ ప్రజలు అందమైన విగ్రహాలను పూజిస్తూ తమ కోరికలు కోరుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అతని మనసులో ఒక ప్రమాదకరమైన ఆలోచన వచ్చింది. కనిపించని దేవుడి కంటే కళ్ళ ముందు ఉన్న ఈ విగ్రహాలే శక్తివంతమైనవి అని